హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. ఇంకా ఈరోజు వీడియోలోనికైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు కూడా ఇంట్లో ఖాళీగా ఉండేటువంటి ఆడవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అదేవిధంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, ఇలా ఎంతోమంది మహిళలు మన భారతదేశంలో 60 నుంచి 70% మంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లోనే ఉన్నారు. ఎందువలనంటే వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి, చిన్నపిల్లలు ఉండడం కొందరికి, వాళ్ళ ఇంటి ఆనవాయితీ కొందరికి, ఇంకా అదేవిధంగా పలు రకాల కారణాల వలన ఖాళీగా ఇళ్ళలోనే ఉన్నారు. మన ఇంట్లో ఒక్కరు పని చేయాలా కష్టపడి, 4-5 మంది కలిసి కూర్చొని తినాలా అంటే చాలా కష్టం. ఒకవేళ 3 పూటల తినచ్చేమో, కానీ రేపటి భవిష్యత్తు గురించి మనము ఆలోచన చేయలేం. ఒకవేళ ఆలోచన చేసినా రేపటి భవిష్యత్తు మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం వచ్చినట్టు ఒక్కరు కష్టపడి పని చేస్తే ఆ రోజు ఖర్చులకు, ఆ రోజు పరిస్థితికి సరిపోతుంది. ఇంకా మిగిల్చుకోవడానికి అంటూ ఏమీ ఉండదు. మంచిగా పిల్లల్ని చదివించుకోవాలి, తర్వాత మనకు అంటూ ఒక ఇండ్లు ఉండాలి అనే ప్లానింగ్స్ అయితే ఏముండవు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే ఏముండవు. ఎందుకంటే ఒకరి కష్టంలో ఇదంతా అసాధ్యం కదా. అలా కాకుండా మనము కూడా ఒక చేయి మనం కూడా అందిస్తే తప్పకుండా మనం కూడా, మన కుటుంబం కూడా అందరి కుటుంబం లాగానే సుఖంగా సంతోషంగా ఉంటుంది. అయితే మాకు చిన్నపిల్లలు ఉన్నారు, లేదా మేము మా ఇంటి ఆనవాయితీ, మా కుటుంబం ఆనవాయితీ, మేము బయటికి వెళ్ళలేము అన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించవచ్చు. ఒకవేళ మాకు చదువు లేదు, మేము డబ్బులు ఎలా సంపాదించాలా అని కూడా మీరు అనుకోవచ్చు. డబ్బు సంపాదించాలంటే చదువుకోవాల్సిన అవసరమే లేదండి. మాకు బాగా తెలిసిన వ్యక్తి 10వ తరగతే చదువుకున్నాడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములందరికంటే ఆయనే ఒక మంచి స్థానంలో ఉన్నాడు. చదువు 10, కానీ ఒక గొప్ప స్థానం ఆయన సంపాదించుకున్నాడు. మనం డబ్బు సంపాదించుకోవాలంటే చదువే అవసరం లేదండి. ఏ విధంగానైనా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంకా స్త్రీల విషయానికి వస్తే, చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు ఇళ్ళలోనే ఉన్నారు, ఏమీ చదవలేని వాళ్ళు ఇళ్ళలోనే ఉన్నారు. మాకు బాగా తెలిసిన ఆమె ఒక మాట చెప్పింది నాకు. ఇది ఒక 10 ఏళ్ళ క్రిందటిదండి. మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు, ఏం చదువుకున్నామంటే పెద్దగా ఏం చదువుకోలేదు, 7-8 చదువుకున్నాను అని ఆమె చెప్తుంటే, ఏం చదువుకున్నా గెరట పట్టుకోవాల్సిందే, చదువుకోకపోయినా గెరట పట్టుకోవాల్సిందే కదా అని, ఒంటింటికే పరిమితమైనాము మేము అన్నది ఆమె మాటల్లో నాకు అర్థమైంది. ఇది నేనే సొంతంగా విన్నానండి. ఒక 10 ఏళ్ళ కిందట మాట ఇది. అలా ఎందుకు అనుకోవాలా? మనకంటూ ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ పెట్టింటాడు కదా. ఆ స్కిల్ను మనం ఉపయోగించుకోవాలి, జ్ఞానంగా ఉపయోగించుకోవాలి. కొన్ని బిజినెస్ అంటే ఏమో మనము అమౌంట్ పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. చిన్న మన ఇంట్లోనే, మన పూర్వకాలం మన అమ్మమ్మలు, పెద్దలు ఒక 3 తరాల ముందు ఇళ్ళల్లోనే ఉండి హ్యాపీగా డబ్బులు సంపాదించే వాళ్ళు. మజ్జిగ చేసి అమ్మేవాళ్ళు, పాలను అమ్మేవాళ్ళు, తర్వాత నెయ్యిని అమ్మేవాళ్ళు, వెన్నను అమ్మేవాళ్ళు కదా. ఇవన్నీ మనం డబ్బులు పెట్టే కదా కొనుక్కొచ్చుకునేది. ఈరోజు మనకు తెలుస్తుంది మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టి కొనేవాళ్ళము అని. అలా అన్నమాట. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఈరోజు తెలుస్తుంది. నిజంగా మనం ఏది కొనాలన్నా డబ్బులు పెట్టే కొనాలి. ఏదో ఒక వ్యాపారం తప్పకుండా చేయాలి. వ్యాపారమేనే కాదు, నీకు ఒకవేళ టైలరింగ్ వస్తుంటే ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ టైలరింగ్ చెయ్యి. తర్వాత ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారండి ఆడవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, మా క్లాస్మేట్, ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. తను నాకు ఎంతో వేలు వస్తుందని చేయడం లేదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాననే ధీమాతో ఆమె చేస్తుంది. ఇంకా తర్వాత మాకు బాగా తెలిసిన వాళ్ళు టైలరింగ్ సెంటర్స్ పెట్టినారండి. టైలరింగ్ సెంటర్స్ పెడితే అక్కడికి టైలరింగ్ వాళ్ళకేమో పెద్ద శాలరీ ఏం కాదు, తక్కువ శాలరీనే, కానీ అక్కడికి వెళ్ళి టైలరింగ్ కుడుతున్నారు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇంకా బాగా తెలిసిన మా ఇంటి పక్కన పొరుగు వాళ్ళే ఏం చేసినారంటే, ఇంట్లోనే పెనాయిలు,
ఇవి సోప్ ఆయిల్ ఇవి ఉన్నాయి కదా, మనం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అవి తయారు చేసి, ఇంకా మనం పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ అమ్మలక్కలందరూ వస్తుంటారు, వాళ్ళకు మనము ఇచ్చినామంటే ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని టిప్స్ మనం ఫాలో అవ్వాలండి. తప్పకుండా మనం కూడా సక్సెస్ అవుతాం. మనం ఎంతో సంపాదించి మన భర్తకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతో కొంత నీకు చేతనైనంత సంపాదించి ఇచ్చినామంటే ఆయన కూడా డబ్బు వస్తుందంటే కన్నా ఒకవేళ ముందు నిన్ను వద్దని ఉండొచ్చు, కానీ తప్పకుండా డబ్బు వస్తుందంటే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు. తనే వెనకుండి ఎంకరేజ్ చేస్తారు. అలా ఏదో ఒక బిజినెస్ అయితే మనం తప్పకుండా చేయాలి. మేము కర్నూలులో ఉన్నప్పుడు మాకు బాగా తెలిసిన ఒక అక్క, తనకు హెల్త్ బాగుండదు, అసలు తన ఇంట్లో పనే తను చేసుకోలేదు, కానీ చిన్న పని, చాలా చిన్న పని ఏమిటంటే మనం బ్లౌజ్కి హెమ్మింగ్, కాజాలు, ఉక్సులు వేస్తాం కదా, అవి వేసేది ఆమె. రోజుకు 1 గంట 2 గంటలు కష్టపడితే 2-3 ఒక 10 జాకెట్లు వేస్తుంది ఆమె. స్పీడ్గా ఆమెకు వేయడం వస్తూ, ఆమె హెల్త్ బాగాలేదు, కూర్చొని ఆమె హెమ్మింగ్స్ రాత్రి ఎవరైనా మా ఇంటికి వచ్చినారనుకో వాళ్ళతో మాట్లాడుతూనే హెమ్మింగ్ చేస్తుంది. ఆమె సిగ్గుపడలేదు తను చేసే పని, నేను హెమ్మింగ్ చేస్తున్నాననే సిగ్గుపడలేదు. తన భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఆమె సిగ్గుపడకుండా అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఆమె హెమ్మింగ్ చేస్తుంది. ఎంత మంచి పనో తెలుసా ఆమె చేసేది. అది ఆమె ఖర్చులకు వస్తుంది, ఇంటి ఖర్చులకు వస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళినాము, మాతో మాట్లాడుతూ ఆమె హెమ్మింగ్ చేస్తుంది. అలా అన్నమాట. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. ఒకవేళ నీకు ఇంట్లో వంట బాగా చేయడం వచ్చేమో, నువ్వు యూట్యూబ్ పెట్టుకొని నడిపించుకోవచ్చు, లేదా వంటలు ఇంట్లోనే కూర్చొని వంట చేసి పార్సళ్ళు చేయొచ్చు. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఆంటీ చెప్పింది, మాకు బాగా తెలిసిన ఆంటీ, అమ్మ నేను ఈ టీటీసీ టెట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకు క్లాసులకు వస్తున్నారు, వాళ్ళకు నేను వంట చేయడానికి వెళ్తాను అని అంటే నేను చెప్పినాను ఆంటీకి, వెళ్ళండి ఆంటీ తప్పకుండా. తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య, టీచర్ భార్య. ఆమె అన్నది, వెళ్ళండి ఆంటీ తప్పకుండా, ఒక చెయ్యి వేస్తే మంచిదే కదా అని. ఎందుకంటే వాళ్ళు మనిషికి 3,000 ఇస్తామని చెప్పినారంట. వాళ్ళు మనిషికి 3,000 ఇస్తాము, ఒక 4-5 కలిపి ఇస్తే ఆమెకి ఇంత అమౌంట్ వస్తుంది కదా. అలా అన్నమాట. మనం వంట చేయడానికి వస్తే వంట చేసే పద్ధతిని మనం ఎంచుకోవాలి. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా చెప్తుంటారు, పిన్ని మీరు కూడా ఏదో ఒకటి చేయండి అని. అలా అనమాట. వాళ్ళకు వంట చేసే హాస్టల్ కాదు, రూమ్లలో ఉంటే వాళ్ళకు ఒక ఆంటీలు వంట చేస్తుంటే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. వాళ్ళకు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని వంట చేసి వాళ్ళకి టైంకి ఇస్తే చాలు. వాళ్ళు నెల రోజు మనకు ఇస్తారు. అలా మనము వంట చేయడం వస్తే వంట చేయాలి, మిషన్ కుట్టడం వస్తే మిషన్ కుట్టాలి, లేదంటే నువ్వు బయటికి వెళ్ళగలిగితే బయటికి, లేదంటే ఇంట్లోనే ఉండి కోళ్ళను పెంచుకుంటే వ్యాపారం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళను పెంచుతున్నానండి. కోళ్ళను కూడా మనం పెంచుకోవచ్చు, ఒక గుడ్ల వ్యాపారం చేయొచ్చు. ఒక్కటి కోడిని మనం కొన్నామంటే 10 కోళ్ళు అవుతాయి. 10 కోళ్ళు అవుతాయి. అవి గుడ్లు పెట్టి గుడ్లను అమ్ముకోవచ్చు, మళ్ళీ మనకు కోళ్ళు కూడా వస్తాయి. ఇలా అనమాట. ఏదో ఒక బిజినెస్ అయితే మనం తప్పకుండా చేయాలండి. మరి ఇన్ని ఐడియాస్ మీరు మాకు చెప్తున్నారే, మీరేం చేస్తున్నారు అనొచ్చు. నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి. ఏదో ఒక రోజు, నాకు ఈరోజు డబ్బులు రాలేదు, కానీ ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాననే నమ్మకం నాలో ఉంది. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నా. లేదంటే ట్యూషన్ చెప్పుకోవచ్చు పిల్లలకి. మీ పిల్లలు 3 పిల్లలు ఉన్నారనుకో, ఇంకా 3 పిల్లల్ని వేసుకొని మనం ట్యూషన్ చెప్పుకున్నామంటే అంతో ఇంతో నెల రోజు మనకు 60-70 రూపాయలు వచ్చినా కానీ, ఒకరు 100 రూపాయలు 200 300 ఇచ్చినా కానీ 4-5 మంది పిల్లలు వస్తే ఇంత డబ్బులు అవుతుంది మనకు. సంవత్సరానికి 20,000 30,000 డబ్బులు మనకు చూస్తామన్నమాట. అలా అన్నమాట. ఇంట్లోనే ఉంటూ మనం ఇలా కొన్ని బిజినెస్లు, కొన్ని పనులు మనం చేసినామంటే తప్పకుండా మనం కూడా, మన కుటుంబం కూడా ఒక స్థాయిలో ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వెళ్ళకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటానండి. బాయ్ ఫ్రెండ్స్, మరి బాయ్.